వెంకటేశ్వరరావును ప్రేమించి, సుధాను ప్రేమించి వారికి ఇచ్చిన 2 బిడ్డలను బట్టి నీకే వందనాలు ప్రభువా. ఈ 6 సంవత్సరములు తన బిడ్డల విషయములో వారి హృదయములో ఎంత బాధపడ్డారో మాకు తెలియదు, ఎంతగా ఏడ్చారో మాకు తెలియదు, ఎంత వేదన పడ్డారో మాకు తెలియదు. కానీ వారి దుఃఖములన్నీ ఈ 2025లో సమాప్తము చేసి ఈరోజు ఒక మధురమైన సమయాన్ని మీరు కలగచేసినందుకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నా. నీ నామ మహిమార్థమై ఆ కుటుంబములో మీరు చేసిన మేలులను బట్టి ఈ కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేసినందుకు నిన్ను స్తుతిస్తున్నాం. ఇదిగో ప్రభువా, ఈ కూటములో అనేక మంది ఇక్కడికి వచ్చారు. వారితో మీరు మాట్లాడండి, వారితో మీరు మాట్లాడండి. నీ బిడ్డలు ఏ విధంగా తన పిల్లల విషయమై ఏడుస్తూ ఉన్నారో వారు ఈరోజు సంతోషంగా మారారు. ఇంకను ఈ కూటములో అనేక మంది వారి వారి పిల్లల విషయమై ఏడ్చే తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు. పిల్లల గురించి బాధపడే తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు. ఈ కూటములోనే కాదు, ఈ గ్రామములో పిల్లలు బాగుండాలని, పిల్లల జీవితం బాగుండాలని, పిల్లల భవిష్యత్తు బాగుండాలని ప్రతి తల్లిదండ్రులు కన్నీరు కారుస్తున్నారు. మా పిల్లలకు మంచి భవిష్యత్తు కలుగునా, మా పిల్లలకు మంచి ఆరోగ్యము కలుగునా, మా పిల్లలకు వివాహము జరుగునా, మా పిల్లలకు గర్భఫలము కలుగునా, ఈ విధంగా ఎదురు చూసే తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు తండ్రి. ఈ రాత్రి వారందరితో మీరు మాట్లాడబోతున్నందుకు స్తోత్రములు. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడబోతున్నందుకు స్తోత్రములు. ప్రతి ఒక్కరిని మాట చేత కదిలించబడబోతున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. పరిశుద్ధాత్మదేవ, మీకు నేను సమయం ఇస్తున్నాను. నా నోటిని మీ బూరగా వాడుకొని ప్రతి ఆత్మలను, ప్రతి హృదయములను ఈ రాత్రి మీరు కదిలించబోతున్నందుకు స్తోత్రములు. నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. నీకు సమయం ఇస్తున్నాం, మా అందరితో మీరు మాట్లాడమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థనతో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఒక్కసారి చేతుల పైకెత్తి ఆమేన్ అనే పదాన్ని స్వరమెత్తి పలుకుదామా? చూడు, మీ గొంతు నా గొంతులాగా బొంగరు పోవాలా. ఆ విధంగా స్వరమెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పి ఆమేన్ అని పలకండి, చూద్దాము. ఆమేన్, గట్టిగా అరవండి. ఆమేన్. మనం కూర్చున్నది ఏ బండ చెప్పండి? ఏ బండ ఇది? మరి బండ పగలాలంటే మన గొంతు విప్పాల. ఒకసారి గట్టిగా చెప్దామా? ఆమేన్ అనండి. ఆమేన్. మంచిది ప్రియులరా. నిజంగానే సుధా, 6 సంవత్సరములు మీరిద్దరూ ఇంత బాధపడ్డారా? ఇంతగా పిల్లల విషయం దుఃఖించారా? ఇంతగా పిల్లల గురించి మీరు కన్నీరు కార్చారా? మీ మనసులో ఉన్న వేదన ఈరోజు ఈ ప్రజలందరూ చూశారు. మీరే కాదు, ఇక్కడ కూర్చున్న చాలా మందిలో వారి వారి పిల్లల గురించి ఏడుస్తున్నారు, కానీ బయట పడటం లేదు. కొంతమంది ఆడపిల్లల గురించి ఏడ్చే తల్లిదండ్రులు ఉన్నారు ఇక్కడ. కొంతమంది మగబిడ్డల గురించి ఏడ్చే తల్లిదండ్రులు ఉన్నారు. ప్రతి తల్లిదండ్రులు వారి వారి కుటుంబ విషయమై, వారి వారి పిల్లల విషయమై దుఃఖపడుతున్నారు. మీరు ఎలా బాధపడ్డారో, మీరు ఎలా పడ్డారో, ఇక చాలా మంది ఇక్కడ ఉన్నవారు పిల్లల గురించి దుఃఖపడుతున్నవారు, బాధపడుతున్నవారు అనేకులు ఉన్నారు. అది వారు నోరు విప్పి బయట చెప్పితే తప్ప ఎదుటి వారి మనసులో ఉన్న బాధ, వేదన తెలియదు. కానీ మీ అందరికీ నేను ఒక శుభవార్త చెప్పబోతున్నాను. అదేంటంటే, మనము పిల్లలను కనగలము కానీ వారి భవిష్యత్తును మాత్రము మనం తీర్చిదిద్దలేము. రాసి పెట్టుకోండి. మనము పిల్లలను కనగలము,
వారి భవిష్యత్తు మన చేతిలో లేవు. ఒక తండ్రి తల్లి కలిసి బిడ్డను కనగలరే తప్ప వాళ్ళ భవిష్యత్తును ఎవరు కూడా వారి వారి చేతులలో రాయలేరు. మరి వారి భవిష్యత్తు ఎవరి చేతిలో ఉందో తెలుసునా? ఈ భూమిని ఆకాశమును సృజించిన దేవుని చేతిలో ఉన్నదంట. చేతులెత్తి స్తోత్రం చెప్తామా? చూడండి, మీ పిల్లలను దేవుని చేతికి అప్పగించినట్లయితే ఆయన మీ బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇస్తాడు. తల్లిదండ్రులు ఎప్పుడైనా బిడ్డలను కనటం మాత్రమే కాదు, కనిన బిడ్డలను దేవుని చేతికి అప్పగించాలి. దేవుని చేతికి అప్పగించినప్పుడు దేవుడు తల్లిదండ్రుల స్థానములో ఉండి బిడ్డల బాధ్యతను తీసుకుంటాడు. బిడ్డలకు ఎటువంటి భవిష్యత్తు కలగ చెయ్యాలి, బిడ్డలకు ఎటువంటి జీవితం కలగ చెయ్యాలి, వారికి ఎటువంటి ఉద్యోగం ఇవ్వాలి, అవన్నీ కూడా దేవుడు చూసుకుంటాడు. మనం చేసే పొరపాటు ఏంటంటే మన బిడ్డలను దేవుని చేతికి అప్పగించము, దేవుని సన్నిధికి తీసుకురాము, దేవుని మందిరానికి తీసుకురాము. అందువలననే అనేక మంది తల్లిదండ్రులు బిడ్డల విషయంలో కన్నీరు కారుస్తున్నారు. దేవుడు ఒక్కడు మాత్రమే ఏదైనా చేయగలడు. సహోదరుడు పాడిన పాట, ఏదైనా దేవుడు చేయగలడు, ఆయనకు సమస్తము సాధ్యము. ఏదైనా దేవుడు ఒక్కడే మన కుటుంబములో చేయగలడు. మనం ఎప్పుడు ఆ దేవుడికి దూరం అవుతామో మనకు సమస్యలు, బాధలు, కష్టాలు అన్ని దగ్గర అవుతాయి. ఈ రాత్రి ఇక్కడ కూడి వచ్చిన దేవుని బిడ్డలారా, మీ కుటుంబంలో కూడా ఏదో ఒక సమస్య ఉంటది, మీ కుటుంబంలో కూడా ఏదో ఒక బాధ ఉంటది. బహుశా నీ పిల్లల వలన నువ్వు బాధపడవచ్చు, నీ కుమారుని వలన నువ్వు బాధపడవచ్చు, నీ కుమార్తె వలన నువ్వు బాధపడవచ్చు, లేకపోతే నీ బిడ్డలు నీ మాట వినకపోవటం వలన నువ్వు బాధపడవచ్చు. ఎవరికి చెప్పుకోలేక సుధారాణిలాగా, వెంకటేశ్వరరావు లాగా లోపల నువ్వు బాధపడవచ్చు. మీకు నేను ఒక శుభవార్త చెప్తున్నాను. దేవుడు ఒక్కడు మాత్రమే మీ దుఃఖమును సంతోషముగా మార్చగలడు. మీ పిల్లల జీవితములను పూర్తిగా మార్చగలడు. ఆ దేవుని చేతికి మీ బిడ్డలను, మీ కుటుంబమును పూర్తిగా సమర్పించినట్లయితే దేవుడు బాధ్యత తీసుకుంటాడు. మీకు మంచి భవిష్యత్తునిస్తాడు, పిల్లలకు మంచి భవిష్యత్తునిస్తాడు. దేవుని గురించి బైబిల్ చదివి చూడండి. ఒకప్పుడు తన నోటి మాటల ద్వారా ఈ భూమిని, ఆకాశమును సృజించాడు. కానీ సాతాన్ అనేవాడు ఏం చేశాడంటే భూమిని నిరాకారముగాను, శూన్యముగాను, పాడుగా మారేటట్లుగా సాతాను కారకుడయ్యాడు. దేవుడు చేసిన భూమి ఎంతో మంచిది, ఆ భూమి ఎంతో రమ్యమైనది, నివసించటానికి ఎంతో అనుకూలమైనది. అటువంటి అందమైన భూమిని సాతాను వలన నిరాకారముగా, శూన్యముగా మారిందని ఆదికాండం 1వ అధ్యాయం 1వ వాక్యము, 2వ వాక్యం, 3వ వాక్యములో మనం చూడవచ్చు. దేవుడు సృజించిన ఆ భూమి నిరాకారముగా, శూన్యముగా మారుటకు సాతానుడు కారకుడు. మీ కుటుంబం కూడా అందమైన కుటుంబం, మీ పిల్లలు కూడా మంచి పిల్లలు. కానీ ఎదుగుతున్నప్పుడు వారి ప్రవర్తనలో మార్పు కనబడుతున్నాయి. పుట్టినప్పుడు మంచి పిల్లలుగా పుట్టారు, ఎదుగుతున్నప్పుడు మంచి పిల్లలుగా ఎదిగారు. కానీ 18-19 సంవత్సరం వయసు వచ్చినప్పుడు త్రాగుడు అలవాటు, డ్రగ్స్ అలవాట్లు, అమ్మాయి అలవాట్లు, ఈ అలవాట్లన్నీ ఎక్కడి నుంచి వచ్చింది? నేను చెప్తున్నాను, అపవాది అయిన సాతాను ప్రభావము ఈ భూమి మీద విస్తారముగా ఉన్నది. దురాత్మ యొక్క ప్రభావము ఈ భూమి మీద విస్తారముగా ఉన్నది. ఈరోజు బిడ్డలను పాడవటకు ముఖ్య కారణం అపవాది అయిన సాతాను. వాడు దేవుని బిడ్డలు మాత్రమే కాదు, ప్రపంచాన్ని అల్లోకల్లోలం చేస్తున్నాడు. మీరు బైబిల్ చదివితే మీకు అర్థమవుతుంది. మొదటి దంపతులైన ఆది మానవులైన ఆదాము అవ్వమ్మకు 2 కొడుకులు పుట్టారు. అందులో ఒక కొడుకు నీతిమంతుడు, అందులో మరొక కొడుకు అపవాది క్రియలను చేయువాడంట. వాడు అపవాది సంబంధి అని బైబిల్లో రాయబడి ఉంది. ఈ 2 బిడ్డలు ఒక గర్భము నుండి వచ్చారు,
ఒక తండ్రి రక్తము నుంచి పంచుకొని పుట్టారు. కానీ పెద్దవాడు అపవాది సంబంధిగా ఎలా మారాడు? వాడు ఎప్పుడు అపవాది సంబంధిగా మారాడో సొంత తమ్ముడిని కూడా చంపటానికి వెనకాడలేదు. ఈరోజు నేను చెప్తున్నా, సాతాను ప్రభావము భూమి మీద విస్తారముగా ఉన్నది. వాడి అనుచరులైన దురాత్మ సమూహము ఈ భూమి మీద విస్తారముగా పనిచేస్తున్నారు. బైబిల్ చెప్తుంది, ఎవరిని మింగుదమా అని మీ అపవాది అయిన సాతాను అటు ఇటు తిరుగులాడుతున్నాడు. ఈరోజు కుటుంబాలు చెల్లాచెదరవటానికి కారణం, కుటుంబాలు పాడవటానికి కారణం, భార్యాభర్తలు విడిపోవటానికి కారణం, అన్నదమ్ములు విడిపోవటానికి కారణం, పిల్లలు పాడవటానికి కారణం సాతాను. నేను మీకు గుర్తు చేస్తున్నాను. మీరు బైబిల్ చదివితే మీకు అర్థమవుతుంది. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వాక్యాన్ని మీరు చదివి చూడండి. దేవుడు భూమిని ఒక నివాస స్థలముగా, సుందరముగా, అందమైన నివాస స్థలముగా సృజించాడు. దేవుడు భూమిని సృజించినప్పుడు నిరాకారముగా, శూన్యముగా లేదు. కానీ నిరాకారముగా, శూన్యముగా ఎలా మార్చబడ్డది? సాతాను వలన. ఈ సాతాను మనుషుల జీవితములో ఆడుకుంటున్నాడు. ఈ సాతాను మనుషుల జీవితమును పాడు చేస్తున్నాడు. అటువంటి సాతానైన, అపవాది అయిన ఆ సాతానును సిలువ మీద మన ప్రభువైన యేసు మరణించుట ద్వారా వాడి జీవితమును పతనము చేశాడు. యేసు సాతాను క్రియలను లయపరచుటకే 2000 సంవత్సరానికి ముందు ఈ భూమి మీదకి మానవుడిగా దిగి వచ్చాడు. ఆయన ఒక్కడు మాత్రమే మీ కుటుంబములో గొప్ప కార్యములు చేస్తాడు. పాడైన నీ బిడ్డల జీవితంలో మార్పును తీసుకొని వస్తాడు. భార్యాభర్తల మధ్య ఉన్న ఆ కలహమును యేసు ప్రభు ఒక్కడే తీసివేయగలడు. ఏ మానవుడు కూడా ఏది చేయలేడు, ఏ నరుడు ఏది చేయలేడు. ఒక్క యేసు ప్రభు ఒక్కడే కుటుంబముల నెమ్మది, కుటుంబముల సమాధానం, కుటుంబముల మంచి వాతావరణాన్ని కలగజేస్తాడు. ఆ ప్రభువుకు మనం దూరం అయితే మనము దెబ్బతింటాం, మనం బాధపడతాం. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మన కుటుంబానికి మేలులు చేయటానికి, మన పిల్లలకు మేలులు చేయటానికి ఆయన ఈ భూమికి దిగి వచ్చాడు. ఆయన మరణము ద్వారానే అపవాది అయిన సాతాను ఓడిపోయాడు. ఆయన మరణం పునరుత్థానము. ఆయన పునరుత్థానము ద్వారా సాతాను పరిపూర్ణంగా నాశనమయ్యాడు. ఆ యేసునందు ఎవరెవరు విశ్వాసం ఉంచుతారో మీరు, మీ కుటుంబ సభ్యులందరూ కూడా రక్షించబడతారు. మీరు అంధకార రాజ్యము నుండి విడుదల పొంది క్రీస్తు రాజ్యములో మీరు నివసించటానికి దేవుడు మీకు కృపను చూపుతాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ సృష్టి మొత్తము క్రీస్తు తన నోటి మాటల చేత కంట్రోల్ చేస్తున్నాడు. యేసు తన నోటి మాటల ద్వారా ఈ సృష్టిని నిర్వహిస్తున్నాడు. మీరు అనుకుంటున్నారు దేవుని ప్రమేయం లేకుండా మనం ఈ భూమిలో బ్రతుకుతున్నామని. కాదు, నువ్వు బ్రతుకుతున్నావు. నీ వెనకాల దేవుని హస్తం ఉంది, నీ వెనకాల దేవుని పవర్ ఉంది, నీ వెనకాల దేవుని కంట్రోల్ ఉంది. నువ్వు ఆయన కంట్రోల్ క్రింద బ్రతుకుతున్నావు. నువ్వు ఆయన హస్తము క్రింద బ్రతుకుతున్నావు. నువ్వు ఆయన నోటి మాటల క్రింద బ్రతుకుతున్నావు. నీకు ఏ కీడు రానియడు. బైబిల్ ఏం చెప్తుంది తెలుసిన? యేసు ప్రభు ఒక మాట చెప్పాడు. దేవుడు మంచివాడి మీదికి చెడ్డవాడి మీదికి వర్షాన్ని కురిపిస్తున్నాడంట. నీతిమంతుల కొరకును అనీతిమంతుల కొరకును సూర్యుని ఉదయింపజేస్తున్నాడంట. దాని అర్థం ఏంటి తెలుసిన? ఈరోజు మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు బ్రతుకుతున్నారంటే అది దేవుని బట్టి. ఈరోజు చెడ్డవాడి కోసం దేవుడు వర్షాన్ని కురిపిస్తున్నాడు. యేసు ప్రభుని నమ్మని వారి కోసం కూడా దేవుడు వర్షాన్ని కురిపిస్తున్నాడు. దాని అర్థం ఏంటి? దేవునిలో పక్షపాతము లేదు. ఆయన ఖచ్చితంగా నీకు మేలే చేస్తాడు, నీకు కీడు జరగనీయడు. మరి మనకెందుకు? సుధా ఒక మాట చెప్పింది, మనకెందుకు ఇలా జరిగింది, మనకెందుకు ఇలా జరిగింది. బాధ అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఆ బిడ్డ చెప్పిన సాక్ష్యంలోనే నాకు అర్థమైంది వారు ఎంత బాధపడ్డారో ఆ బిడ్డ కోసం, ఆ బాబు కోసం. చెప్పుకోలేక, ఆ బలహీనతను చెప్పుకోలేక,
ఆ బలహీనతను బయట పెట్టలేక, ఒకవేళ చెప్పితే బయట పెడితే చుట్టుపక్కల వాళ్ళు లేనిపోని మాటలతో ఎగతాళి చేయటం, హేళన చేయటం. ఈ మనుషులు ఎప్పుడు కూడా ఒకరిని హేళన చేయటం తెలుసు కానీ ఓదార్చటం తెలియదు. ఒకరిని బాధ పెట్టడం తెలుసు కానీ వారికి ధైర్యం చెప్పటం తెలియదు. ఒకరిని అపహాసించటం తెలుసు కానీ వారికి దుఃఖములో నుండి ఆనందములోనికి ఎలా తీసుకురావటమో ఈ ప్రపంచ మనుషులకు తెలియదు. కానీ నా యేసుప్రభు అలాంటి వాడు కాదు. దుఃఖములో ఉన్నవానిని చూసి దుఃఖపడకుడి అంటాడు. భయపడే వారిని చూసి భయపడకుడి అంటాడు. రోగులను చూసి స్వస్థత పొందు అంటాడు. నా ప్రభు ఒక్కడే మన కుటుంబానికి మేలు చేయగలడు. నేను చెప్తున్నాను, డైరెక్ట్గా దేవుని స్వరము మీ ఇద్దరికి వినబడుతుంది. అదేంటంటే, సుధారాణి, వెంకటేశ్వరరావు, మీరు ఈ మగబిడ్డను బట్టి ఎంత బాధపడ్డారో భవిష్యత్తులో ఆ మగబిడ్డను బట్టి మీరు మాత్రమే కాదు, ఈ మగబిడ్డను బట్టి అనేక మంది మేలులు పొందబోతున్నారు. ఇది దేవుడు మీకు ప్రవచనము ద్వారా బయలుపరుస్తున్నారు. నమ్మిన వారు చప్పట్ల ద్వారా దేవుని మహిమపరచండి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, బలహీనులను దేవుడు ఏర్పరచుకుంటాడంట. బలహీనులను దేవుడు ఏర్పరచుకుంటాడంట. ఒక దైవజనుడు ఉన్నాడు, నిక్ అని ఆయన పేరు. ఇంతే ఉంటాడు. ఆయనకు 2 చేతులు ఉండదు, 2 కాళ్ళు ఉండదు, మరగుచ్చు, ఇంతే ఉంటాడు. ఆయన నడిచేటప్పుడు ఆయన నడిచే విధానం ఎట్లా ఉంటుందంటే, బాతు నడిచినట్లుగా ఉంటుంది. బాతు ఎలా దేక్కొని నడుస్తుందో అలా నడుస్తాడు. ఆయన పుట్టినప్పుడు 2 కాళ్ళు చేతులు లేకుండా పుట్టాడంట. ఆయన జన్మము, ఆయన పుట్టక ఆయనకే అసహ్యం పుట్టిందంట. అయ్యో, నన్ను ఎందుకు కన్నావు? కడుపులో ఉన్నప్పుడే నన్ను చంపివేసి ఉంటే బాగుంటది కదా, నన్నెందుకు ఈ భూమిలో తీసుకొని వచ్చావు? ఈ 2 చేతులు లేకుండా, ఈ 2 కాళ్ళు లేకుండా నేనేం చేయాలి? నేనేం పని చేయాలి? ఈ అవయవాలు లేకుండా నేనేం చేయాలి అని ఆ దైవజనుడు చిన్నప్పుడు ఏడ్చేవాడంట. నన్ను చంపివేయమని తల్లిదండ్రులను అడిగేవాడంట. కానీ ఈరోజు ప్రపంచం మొత్తానికి ఆయనంటే తెలుసు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు మన ఆంధ్ర రాష్ట్రానికి ఆయన వచ్చారు. గుంటూరులో మీటింగ్ పెట్టారు గవర్నమెంట్ తరపున. స్వయంగా మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్ గారే మీటింగ్ అరేంజ్ చేశారు. ఆ మీటింగ్కి లక్షల మంది వచ్చారు. ఆ మీటింగ్కి లక్షల మంది వచ్చారు. 2 చేతులు లేని ఆయన, 2 కాళ్ళు లేని ఆయన కొన్ని లక్షల మందికి ఆయన వాక్యం బోధిస్తున్నాడు. ఆయన వాక్యం వినటానికి కొన్ని లక్షల మంది వస్తున్నారు. నేనేమంటున్నానంటే, దేవుడు ఒక మనిషిని పుట్టించాడంటే దాని వెనకాల ఒక ఉద్దేశం ఉంటుంది. 2 చేతులు ఉండి 2 కాళ్ళు ఉండి ఏమి చేయలేవారు ఎందరో మన ఊర్లో ఉన్నారు. 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, పని బాట లేకుండా అక్కడ కూర్చోటం, ఆ రాయి మీద కూర్చోటం, ఆ బండ మీద కూర్చోటం మనం చూస్తున్నాం. కానీ 2 కాళ్ళు చేతులు లేని ఈయన కొంతమందికి ఆదర్శముగా కనబడుతున్నాడు. కొంతమందికి మంచి మాటలు చెప్తున్నాడు. అధైర్యపడే వారిని ధైర్యపరుస్తున్నాడు. నిరుత్సాహంలో ఉన్న వారికి ఆయన ఉత్సాహపు మాటలు విని ఎందరో ఆయన ఆదర్శముగా నిలబడుతున్నాడు. నేను చెప్తున్నాను, ఖచ్చితంగా ఈ బాబు విషయంలో దేవుడు ఒక ఉద్దేశం ఉంది. ఈ బాబు విషయంలో దేవుని ఒక ఉద్దేశం ఉంది. దేవుని ప్రేమించు వారికి సమస్తము మేలు కలుగుటకై సమకూడి జరుగుచున్నదని బైబిల్లో రాయబడి ఉంది. సుధారాణి, వెంకటేశ్వరరావు, మీరు చేయవలసినది ఒకే పని, దేవుని ప్రేమించండి. ఆయనను పూర్ణ హృదయముతో ప్రేమించండి, పూర్ణ ఆత్మతో ప్రేమించండి. ఖచ్చితంగా మీ 2 బిడ్డల జీవితంలో దేవుడు గొప్ప మేలు చేయబోతున్నాడు. మీరు ఎంత కన్నీరు కార్చారో ఆ కన్నీటికి ఫలితము మీరు అనుభవించే తీరబోతున్నారు. నేను నమ్ముతున్నాను. దేవుడు చేయి వదలడు. పుట్టించిన వాడు ఆయనే, గర్భఫలం ఇచ్చినది యెహోవా.
ఖచ్చితంగా నీకు గర్భఫలం ఇచ్చాడంటే ఆ గర్భఫలము పట్ల గొప్ప ఉద్దేశం ఉంది. వారిని ఉన్నత స్థితిలో కూర్చోబెడతాడు, వారి ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తాడు. 2 కాళ్ళు చేతులు లేని ఒక మనిషిని ప్రపంచమంతటా తీసుకెళ్లిన ఆ దేవుడు నీ బిడ్డ జీవితంలో కూడా గొప్ప కార్యము చేయబోతున్నాడు. నువ్వు నమ్మినట్లయితే 2 చేతుల పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్పమ్మా. హల్లెలూయా. నేను చెప్తున్నాను, మంచిదే చేస్తాడు దేవుడు. ఆయన తన నోటి మాటలతో ఈ ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తున్నాడు. నా జీవితం కానీ, నీ జీవితం కానీ, ప్రతి ఒక్కరి జీవితం దేవుని కంట్రోల్లో ఉన్నది. మనం అనుకుంటామంట దేవుని కంట్రోల్లో మనము లేము, నాకు మంచిది జరగదు, నా కుటుంబానికి మంచిది జరగదు, నా పిల్లలకు మంచిది జరగదు. దేవుడు అనేవాడు ఉంటే ఖచ్చితంగా చేస్తాడు కదా. ఎందుకు నాకు ఇటువంటి బిడ్డనిచ్చాడు, ఎందుకు ఇటువంటి భర్తను నాకు ఇచ్చాడు? కొంతమంది స్త్రీలు అంటారు, ఇటువంటి తాగుబోతు భర్తను నాకు ఎందుకు ఇవ్వాలి? కొంతమంది పురుషులు అంటారు, ఇటువంటి తిరుగుబోతు భార్యని దేవుడు నాకు ఎందుకు ఇవ్వాలి? దేవుడు ఇచ్చాడంటే నమ్ముతున్నారు కానీ దేవుడు వారిని బాగు చేశాడంటే మాత్రం నమ్మరు. దేవుడు ఇచ్చాడు అంటున్నారు. ఈ భార్యను దేవుడు నాకు ఇచ్చాడు, ఈ బిడ్డలు దేవుడు ఇచ్చాడు, అది నమ్ముతున్నారు కానీ వారి బ్రతుకులను మారుస్తాడంటే నమ్మరు. నేను చెప్తున్నాను, ప్రతి చెడిపోయిన జీవితాలను, ప్రతి పాడైన జీవితాలను, నాశనమైన కుటుంబాలను యేసు ప్రభు ఒక్కడే మార్చగలడు. ఆయన ఈ ప్రపంచాన్ని బాగు చేయటానికి, నీ కుటుంబాన్ని బాగు చేయటానికి, నీ పిల్లలను బాగు చేయటానికి, నీ భార్యను బాగు చేయటానికి, నీ భర్తను బాగు చేయటానికి, నీ కాపురమును బాగు చేయటానికే యేసు ప్రభు భూమికి వచ్చి శిలువ మీద చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఎవరెవరు ఆ క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి, వారి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. బైబిల్లో 10 మంది కుష్ఠరోగుల గురించి ఒక చోట చదివాను. 10 మంది కుష్ఠరోగులు. ఈ కుష్ఠరోగులు యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడో అక్కడికి వచ్చారు. వెంటనే ఆయన దగ్గరికి రాగానే వారు ఏం చేశారు తెలుసునా? ఆయన ఎదుట సాగిలపడి, ప్రభువా మమ్మలను కనికరించుము, మమ్మలను కనికరించుము. ఆ మాటకు అర్థం ఏంటి తెలుసునా? మేము కుష్ఠరోగులము, ఈ మనుషుల దగ్గరికి వెళితే మమ్మలను కనికరించటం లేదు, మా రోగాలను చూసి మమ్మలను ఊరికి బయట ఉంచుతున్నారు, మేము ఊర్లో వస్తుంటే ప్రజలు రాళ్లతో కొట్టి తరుముతున్నారు. ఎందుకంటే కుష్ఠరోగము ఒక అంటువ్యాధి. యూదుల ఆచార ప్రకారంగా ఎవరికైనా కుష్ఠరోగం వస్తే ఊరిలో ఉంచకూడదు, వారిని ఊరికి బయట ఉంచాలి. కుష్ఠరోగులను ఊరిలో రానియరు, కుష్ఠరోగులను ఇంట్లో ఉంచుకోరు. అది తల్లి అయినా సరే, అది భార్య అయినా సరే, అది భర్త అయినా సరే, లేక తండ్రి అయినా సరే, ఎవరైనా సరే కుష్ఠరోగులను ఊరికి బయట ఉంచుతారు. అది వాళ్ళ ఆచారం. కుష్ఠరోగం అనేది ఒక అంటువ్యాధి. అంటువ్యాధిని లోపలికి తీసుకురాకూడదు. వారి ధర్మశాస్త్రములలో రాయబడి ఉంది. వారికి వచ్చిన రోగానికంటే ప్రజలు మాట్లాడుతున్న మాటలు, ప్రజలు వారిని చూసి అసహించుకుంటున్నప్పుడు, ప్రజలు కుష్ఠరోగమును చూసి తిడుతున్నప్పుడు, రోగానికంటే వారి మాటలు వారి హృదయములో బాధను కలిగిస్తుంది. కాబట్టి ప్రభువా, ఎవరు కూడా మాకు కనికరం చూపటం లేదు, ఎవరు మమ్మలను కనికరించటం లేదు. ఎక్కడికి వెళ్ళినా మమ్మలను తిడుతున్నారు, ఎక్కడికి వెళ్ళినా మమ్మలను అవమానపరుస్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా మమ్మలను దూషిస్తున్నారు. కనికరించవా ప్రభువా, కనికరించవా యేసు ప్రభువా, కనికరించవా. యేసు ప్రభు ఒక్కడేనండి కనికరము గల దేవుడు. ఈ రాత్రి నువ్వు ఏ బాధలో ఉన్నావో నాకు తెలియదు, ఈ రాత్రి నువ్వు ఏ కష్టములో ఇక్కడికి వచ్చావో నాకు తెలియదు. ఈ కృతజ్ఞత కూడిక బహుశా దేవుని స్వరం వినటానికే దేవుడు నిన్ను తీసుకొని వచ్చి ఉండొచ్చు.
దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. ప్రియులరా, ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నది దేవుడు. నువ్వు ఏ వేదనతో ఇక్కడికి వచ్చావో, ఏ బాధతో నువ్వు ఇక్కడికి వచ్చావో, కనికరము లేకుండా, దయదాక్షిణ్యం లేకుండా, ప్రేమ లేకుండా బాధపడుతున్నావా? ఇదిగో కనికరము గల యేసు ఇక్కడ ఉన్నాడు. నిన్ను కనికరించుటకు, నిన్ను బాగు చేయుటకు, నిన్ను ఆశీర్వదించుటకు, నిన్ను స్వస్థపరచుటకు యేసు ఇక్కడ ఉన్నాడు. నీ పని ఏంటి తెలుసునా? కనికరించు ప్రభు అని ఒక్క మాటతో నువ్వు పలుకు. కనికరము గల దేవుడు నీ ఎడల కనికరము చూపుతాడు. ఈ 10 మంది కుష్ఠరోగులు కనికరించు ప్రభువా, కనికరించు ప్రభువా అని కన్నీరు కారుస్తున్నారు. వారి బాధను చూసి యేసు నవ్వలేదు. వారి కష్టమును చూసి యేసు ఎగతాళి చేయలేదు. వారి రోగమును చూసి అవమానపరచలేదు. దయదాక్షిణ్యము కలిగి వారి బాధ రోగమును చూసి కనికరపడుతున్నాడు. ఈ సృష్టిలో కనికరం యేసు దగ్గర మాత్రమే దొరుకును. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను అవమానపరుస్తారు, నిన్ను ఎగతాళి చేస్తారు, హేళన చేస్తారు. కానీ నువ్వు యేసు దగ్గరికి వస్తే, నిన్ను నువ్వు తగ్గించుకొని పసి బిడ్డలు మనసు కలిగిన వారై ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా నన్ను కనికరించు, యేసు నన్ను కనికరించు, నా బిడ్డలు నా మాట వినటం లేదు, నా బిడ్డలు నాకు లోబడటం లేదు, నా మీద తిరగబడుతున్నారు, కనికరించు. నా భార్య నా మాట వినటం లేదు, నా భార్య నాకు నమ్మకస్తులుగా ఉండటం లేదు, కనికరించు ప్రభువా. నా భర్త నన్ను అనుమానిస్తున్నాడు, నా భర్త నన్ను కొడుతున్నాడు, నా భర్త నా మీద ప్రేమ చూపలేకపోతున్నాడు, కనికరించు ప్రభువా. ప్రభువా, నా తల్లిదండ్రులు నన్ను పట్టించుకోవటం లేదు, కనికరించు ప్రభు అని ఒక్క మాట నువ్వు పలికితే, నేను చెప్తున్నా, నీ కథ అంతా ఈ రాత్రి మారబోతుంది. నీ జీవితం మారబోతుంది, నీ కుటుంబ స్థితి మారబోతుంది. ఆ పాటలో చెప్పినట్లుగా నీ కథంతటిని మార్చగలవాడు యేసు ప్రభు. ఒక్క మాట, కనికరము చూపు ప్రభువా అని తగ్గించుకొని అడిగితే చాలు. నీ రాత్రి చరిత్ర, నీ ఇంటి వాతావరణం, నీకు ఎవరు లోబడలేదో వారిలో ఒక మార్పు దేవుడు తీసుకొని వస్తాడు. యేసు ప్రభుకు గంటలు అవసరం లేదు, యేసు ప్రభుకు రోజులు అవసరం లేదు. నేను బైబిల్లో చూశాను, యేసు ప్రభు ఏ రోగిని కూడా గంట, 2 గంటలు, 3 రోజులు, నెల రోజులు, 1 రోజు లేక వారాలు తరబడి, నెలలు తరబడి రోగులను బాగు చేయాలి. ఒక్క మాట పలికితే రోగులు బాగుపడేవాళ్ళు. అదేనండి మన యేసయ్య. చప్పట్ల ద్వారా ఆయనకి స్తోత్రం చెప్పండి. ఒక్క మాట చాలు, ఒక్క మాటతో ఎంతటి రోగినైనా బాగు చేయగలడు. అప్పుడు ఈ 10 మంది కుష్ఠరోగుల వైపు చూసి కనికిరపడి ఒక్క మాట చెప్పాడు. ధర్మశాస్త్రములో రాయబడినట్లుగా మిమ్ములను మీరు యాజకులకు కనపరుచుకొనుడి అని చెప్పారు. ఆయన మాట చెప్పగానే 10 మంది కుష్ఠరోగులు లోబడి యాజకుల దగ్గరికి వెళ్ళారు. ఎప్పుడు లోబడి యాజకుల దగ్గరికి వెళ్ళటానికి అలా తిరిగారో, వారు వెళ్తుండగానే వారందరూ శుద్ధులైరి. చప్పట్ల ద్వారా దేవుని స్తోత్రం చెప్పండి. దీని అర్థం ఏంటి తెలిసిన? లోబడే స్వభావము ఆశీర్వాదాలు తీసుకొని వస్తుంది. నేను చాలా మందిని చూశాను, లోబడరు. ఒక మాట చెప్పినప్పుడు వినాలి, ఒక మాట చెప్పినప్పుడు లోబడితేనే ఆశీర్వాదం. మనము లోబడకపోతే ఎక్కడికి వెళ్ళినా మన కుటుంబాలలో మార్పు రాదు, మన జీవితంలో మార్పు రాదు. లోబడే స్వభావం ఉంటేనే దేవుని దీవెనలు, ఆశీర్వాదములు, స్వస్థతలు కలుగుతాయి. చూడండి, దేవుడు చెప్తున్నాడు, మోషే నీ చేతిలో ఏముంది? కర్ర. ఆ కర్రని కింద పారేయమన్నాడు. ఎందుకు? దేనికి అడగకుండా మోషే కర్రని కింద పారేశాడు. అదే లోబడే స్వభావం. ఎప్పుడు కర్ర కింద పడిందో నల్ల త్రాసు పాముగా మారింది.
వెంటనే భయపడి పరిగెత్తుతున్నాడు. దేవుడు అంటున్నాడు మోషేతో, మోషే ఆ పాము తోకను పట్టుకున్నాడు. ఏమనకుండా దేవుడు ఏ మాట చెప్పాడో నేరుగా వెళ్ళి తన చేతిని పాము తోక కొన ముట్టగానే కర్రగా మారింది. ఇది మనకేది నేర్పుతుంది తెలిసిన? దేవుడు చెప్పిన మాటకు లోబడితేనే నీ కుటుంబంలో మార్పు. నువ్వు లోబడకపోతే ఈ ప్రపంచంలో ఎక్కడికైనా ఎల్లు, ఏ మూలకైనా ఎల్లు. నేను అభిషేకించబడిన దైవజనుడి, అభిషేకం క్రింద నుంచి ధైర్యంగా పలుకుతున్నాను, నీకు మంచిది జరగదు. నువ్వు పనికెళ్ళి తెచ్చే ఆ జీతం మీద నీ కుటుంబం బతుకుతుంది. 1-2 నెలలు పని మానేసి ఇంట్లో కూర్చొని చూడు, నీ బతుకేంటో నీకు అర్థమవుతుంది. లోబడితేనే దీవెన, లోబడితేనే స్వస్థత. నయమాన్ అనే ఒక సేనాధిపతి ఉన్నాడు, మిలిటరీ ఆర్మీ, అతను కమాండర్. అతని ఒళ్ళంతటా కుష్ఠరోగం. అతని ఇంటిలో ఒక చిన్న పాప పని చేస్తుంది. ఆ పాప ఇశ్రాయేలు దేశానికి చెందిన పాప. ఆ పాప ఒక సలహా చెప్పింది, అయ్యా మా ఊరిలో ఒక దైవజనుడు ఉన్నాడు, అభిషేకించబడిన దైవజనుడు. మీరు ఆయన దగ్గరికి వెళితే ఖచ్చితంగా మీరు బాగుపడతారు అని ఆ చిన్న పాప చెప్పిన సువార్తను విని ఆయన పాప మాట కాదనకుండా తనతో పాటు సైన్యమును తీసుకుని ఇశ్రాయేలు ప్రదేశానికి వెళ్ళాడు. అడ్రస్ను బట్టి వెళితే దైవజనుడు ఒక గుడారములో నివసిస్తున్నాడు. అప్పుడు వీరు బయట నిలబడి ఉండగా గెహాజీ దైవజనుడి యొద్దకు వచ్చి, సిరియా దేశపు కమాండర్, అతని పేరు నయమాన్, మిమ్మల్ని దర్శించటానికి వచ్చాడు. దైవజనుడికి తెలుసు అతడు ఎందుకు వచ్చాడని. కమాండర్ వచ్చాడన్న వెంటనే దైవజనుడు పరిగెత్తలేదు. దైవజనుడు గుడారములో కూర్చుని, నేను చెప్తున్నాను, దైవజనుడు పవర్ దైవజనుడికే తెలుస్తుంది. చేతులు కట్టుకోవటము అలాంటిది ఏ దైవజనుడు కూడా చెయ్యడు. అతడు లోపల కూర్చున్నాడు. లోపల కూర్చొని గెహాజీ అనే వ్యక్తితో చెప్తున్నాడు, అతని రోగం పోవాలంటే నేను చెప్పినట్లుగా యోర్దాను నదిలోనికి వెళ్ళి 7 మార్లు మునిగి లేయమన్నాడు. ఆ రోజుల్లో యోర్దాను నది మురికి నీళ్లుగా మారిపోయి దుర్వాసన కొడుతుంది. నీళ్ళంతటా పాగుడు పట్టి ఉంది, మురుగుడుగా మారిపోయింది. ఒకవేళ అటువంటి మురుగుడు నీళ్ళల్లో మునిగి లేస్తే ఇంకా రోగాలు వస్తాయి. కానీ దైవజనుడు అన్నాడు, నీ రోగం పోవాలంటే ఆ నీళ్ళల్లో నేను మునిగి లేయాలి. ఈ మాట గెహాజీ వెళ్ళి నయమానుకు చెప్పగానే నయమానుకు కోపం వచ్చింది. ఇతడేం దైవజనుడు, నేను రోగముతో వచ్చి ఇక్కడ నిలబడి ఉంటే ఆయన వచ్చి నన్ను ముట్టి నన్ను కౌగలించి నన్ను బాగు చేయకుండా అక్కడ కూర్చొనే మాట్లాడుతున్నాడు. మా ఊరిలో నదులు లేవా? పుష్పలంకమైన నీరు లేవా? నేను ఇక్కడికి వస్తే ఈ మురుగుడు నీటిలో, బురద నీటిలో మునిగిలేయమంటున్నాడు. నా వలన కాదు అన్నాడు. అందుకు గెహాజీ వెళ్ళి దైవజనుడికి చెబితే, దైవజనుడు, వింటే బాగుపడతావు, వినకపోతే నీ రోగములో నేను సస్తావన్న వార్నింగ్ ఇచ్చాడు. అప్పుడు సైనికులందరూ చెప్తున్నారు, ఆయన మాట విని లోబడయ్యా, ఒక్కసారి ట్రై చేసి చూడు. వీళ్ళందరూ బతిమలాడితే వారి మాటలు కాదనక తన్ను తాను తగ్గించుకొని రథము నుండి కింద దిగి యోర్దాను నదిలో ఒక్కసారి మునిగాడు, బాగుపడలేదు. రెండవసారి మునిగి లేచాడు, బాగుపడలేదు. మూడవసారి మునిగి లేచాడు, బాగుపడలేదు. 4వసారి మునిగి లేచాడు, బాగుపడలేదు. వెంటనే కోపం వచ్చి సైనికులతో అంటున్నాడు, ఎరా 4 సార్లు మునిగాను,
ఎక్కడ బాగైంది? గెహాజీ విని, అయ్యా 4 సార్లు మునిగాడు, ఆయన బాగుపడలేదు. ఆయన ఒక్కటే చెప్పాడు దైవజనుడు, నేను 100 సార్లు చెప్తే ఒక్క మాట ఒక్కసారి చెబితే ఎన్నిసార్లు చెప్పినట్టు? 100 సార్లు చెప్పినట్టు. నువ్వు మునిగితే 7 సార్లు మునుగు, 4 సార్లు 5 సార్లు కాదు. దైవజనుడు చెప్పినట్లు విను అన్నాడు. అప్పుడు మరలా తగ్గించుకొని 5వసారి మునిగాడు. మరలా తగ్గించుకొని 6వసారికి మునిగి చూశాడు, కుష్ఠరోగము పోలేదు. 7వసారి ఒక్కసారి లోపల మునిగాడు. మునిగి బయటికి వస్తుంటే బైబిల్ ఏమంటుందో తెలిసిన? పసిపిల్లల వంటి చర్మము కలిగిందంట. చప్పట్ల ద్వారా దేవునికి స్తోత్రం చెప్పండి. పసిపిల్లల వంటి చర్మము. ఎప్పుడు? లోబడినప్పుడు. లోబడినప్పుడు. దైవజనునికి లోబడితేనే నీ ఇంట్లో మంచిది జరుగుతుంది. రాసి పెట్టుకో. దైవజనుడు అంటే దేవుడు అభిషేకించిన వాడు, దేవుని ప్రతినిధి. మనుషులకు దేవునికి మధ్యవర్తిగా నిలబడి మాట్లాడతాడు, గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, అవసరమైతే బెత్తముతో కూడా కొడతాడు. ఎందుకంటే దైవజనుడు దేవుని పక్షముగా ఉండి పని చేయువాడు. నువ్వు లోబడినప్పుడే స్వస్థత, ఆశీర్వాదములు, మేలులు జరుగుతాయి. ఈ 10 మంది కుష్ఠరోగులు లోబడ్డారు, బాగుపడ్డారు. కానీ బాగుపడిన వారిలో 9 మంది పారిపోయారు. ఒక్కడు మాత్రం తిరిగి వచ్చాడు యేసు దగ్గరికి. వచ్చేవాడు ఎలా వస్తున్నాడు తెలిసిన? డాన్స్ చేసుకుంటూ, దేవుణ్ణి మహిమపరుచుకుంటూ, స్వరమెత్తి, గొంతు విప్పి, బొంగరపోయినా పర్వాలేదు, అరుచుకుంటూ దేవుడి స్తుతిస్తున్నాడు. ప్రభు దగ్గరికి వచ్చి కాళ్ళ కడ కూర్చున్నాడు. ప్రభు ఏమన్నాడు? మీరు 10 మంది వచ్చారు కదా, నువ్వు మాత్రం నా యొద్దకు తిరిగి వచ్చావు. మిగిలిన 9 మంది ఎక్కడా? ఆ 9 మంది మేలు అనుభవించి పారిపోయారు. ఈ 9 మంది కృతజ్ఞత లేనివారు. ఈ ఒక్కడు మాత్రమే కృతజ్ఞత కలిగిన వాడు. కృతజ్ఞత లేని వారు ఎప్పుడైనా పారిపోతారు. గుర్తు పెట్టుకోండి. పారిపోయే వారికి గుర్తు ఏంటి తెలిసిన? కృతజ్ఞత లేదు. కృతజ్ఞత లేని వారు నిలబడరు. వారు మేలులు పొందుతారు, వారు లాభము పొందుతారు, సుఖాన్ని అనుభవిస్తారు. కష్టం వచ్చినప్పుడు నిలబడలేరు, బాధలు వచ్చినప్పుడు నిలబడలేరు. వారు పారిపోతారు. ఎందుకంటే కృతజ్ఞత లేనివారు. అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తున్నాడు, తిమోతి, అపాయకరమైన కాలములు వచ్చునని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు. అపాయకరమైన కాలములు. అపాయకరమైన కాలములో అపాయకరమైన మనుషులు వస్తారంట. మనం జీవిస్తున్న కాలం అపాయకరమైన కాలం ఇది. ఈ కాలములో మనుషులు స్వార్థ ప్రియులు ఉంటారు. ఈ కాలములో మనుషులు బింకములాడు వారు ఉంటారు. ఈ కాలములో మనుషులు గర్విష్ఠులు ఉంటారు. ఈ కాలములో మనుషులు తనకంటే దేవుని కంటే ఎక్కువగా తన్ను ప్రేమిస్తూ ఉంటారు. దేవుని ప్రేమించరు, వాళ్ళ అందాన్ని ప్రేమిస్తారు, వారి యొక్క సుఖాన్ని ప్రేమిస్తారు. స్వార్థ ప్రియులు, ధనాపేక్షకులు, అబద్ధికులు. ఆఖరిలో ఒక మాట అంటాడు, కృతజ్ఞత లేని వారు. ఎవరంట చెప్పండి? ఈ చివరి దినములలో కృతజ్ఞత లేని వారు విస్తారముగా వస్తారు. దేవుడు వారికి చేసిన మేలులు ప్రజలకు చెప్పలేక పారిపోతారు. కానీ సుధా వెంకటేశ్వరరావు, మీకు కృతజ్ఞత ఉంది. నేను మధ్యాహ్నం చర్చిలో నువ్వు చెప్పిన సాక్ష్యమును బట్టి నేను అర్థం చేసుకున్నా, నీ కృతజ్ఞత ఉంది నాన్న. అన్నమంతా ఉడికిందని మొత్తాన్ని చూడాల్సిన పని లేదు, ఒక మెతుకు చాలు. ఒక మెతుకును బట్టి అన్నం ఉడికిందా లేదా చెప్పగలం. నువ్వు చెప్పిన మాట, నువ్వు చెప్పిన సాక్ష్యమును బట్టి నీలో కృతజ్ఞత ఉంది. ఈ కృతజ్ఞత ఈ భూమిలో మీరు ఉన్నంత వరకు కాపాడుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు కృతజ్ఞత గల వారిని మాత్రమే కోరుకుంటున్నాడు.
లోబడే వారిని మాత్రమే కోరుకుంటున్నాడు. లోబడే స్వభావం ఒకటి, కృతజ్ఞత. ఇది రెండు ఉంటే మీరు మేలులు చూస్తారు. మీరు ఈ భూమిలో బ్రతుకు దినములన్నిట మీ వెంట కృప క్షేమములు తప్ప మరి ఏది రాదు. ఎందుకంటే దావీదు కృతజ్ఞత గలవాడు, దావీదు దేవునికి లోబడేవాడు. సౌలుకు దావీదుకు వీళ్ళిద్దరి మధ్య ఉన్న తేడా ఏంటంటే, సౌలు దేవుని మాట వింటాడు, లోబడడు. కానీ దావీదు అలా కాదు. దేవుడు ఏ మాట చెప్పితే ఆ మాట ప్రకారంగా లోబడతాడు. అందుకే దేవుడు దావీదు గురించి అంటాడు, నా హృదయానుసారుడు. లోబడే స్వభావం, విశ్వాసులకు లోబడే స్వభావం ఉండాలా. దేవునికి లోబడాలి, దేవునికి లోబడాలి. దేవుడు నిలబెట్టిన ఆ పాస్టర్కు లోబడాలి. నువ్వు ఎప్పుడు పాస్టర్ని ధిక్కరిస్తావో, నువ్వు ఎప్పుడు పాస్టర్ని విడిచిపోతావు, నువ్వు దేవునికి దూరమైనట్టే. నువ్వు ఎక్కడ వెళ్ళి దాముకున్నా దేవుడు నిన్ను చూడడు. నువ్వు ఎక్కడ వెళ్ళినా, ఈ ప్రపంచంలో ఏ ప్రదేశానికి వెళ్ళినా అది నీ తృప్తి తప్ప దేవుడు నీకు మేలు చేయడు. నువ్వు లోబడాలి. తప్పిపోయిన కుమారుడు ఎలా తిరిగాడో తండ్రి యొద్దకు నువ్వు తిరగాలి. లేకపోతే నువ్వు శ్రమల పాలవుతావు, కష్టాలు పాలవుతావు. రానున్న రోజులు నీకు అనుకూలంగా ఉండదు. నీ కుటుంబంలో తేడాలు వస్తాయి, నీ కుటుంబంలో కష్టాలు వస్తాయి. ఏమో ఆ కుష్ఠ రోగమే రావచ్చు. దేవునికి భయపడు. దేవుని వాక్యం చదువు, పాటలు కాదు. ప్రతి క్రైస్తవుల్ని హెచ్చరిక చేస్తున్నాను, పాటల మీద కాలం గడపవద్దు. వాక్యం చదువు, బైబిల్ చదువు. దేవుడు మాట్లాడతాడు నీతో. ప్రతి ఆడపిల్లలు, ఆడవాళ్ళు పాటల పుస్తకాన్ని పెట్టుకొని పాడుతూ ఉంటారు. సైతాను ఏ గుంపుకు చెందినవాడో తెలుసా? పరలోకముల పాటలు పాడుతూ ఆరాధన చేసేవాడు. కాబట్టి త్రోయబడ్డాడు. మీరు బాగుపడాలంటే బైబిల్ చదువు. మీ కుటుంబానికి మంచి జరగాలంటే బైబిల్ చదువు. బైబిల్ చదివి చూడు. దైవజనుడు గొప్పతనం ఏంటో, అభిషేకం అంటే ఏంటో, పాస్టర్ అంటే ఏంటో, దేవుడు అంటే ఏంటో, సంఘం అంటే ఏంటో నీకు తెలుస్తుంది. బైబిల్ చదవకపోతే నీకు లోబడే స్వభావం రాదు. బైబిల్ చదవకపోతే కృతజ్ఞత చూపే ఆ హృదయం నీకు ఉండదు. గుర్తుపెట్టుకొని రాత్రి, లోబడే స్వభావము, కృతజ్ఞత, ఇవి రెండు ఉంటేనే దేవుడు మనలను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు. బైబిల్ ఏమంటుంది? దేవుని కృప సౌలును విడిచిపెట్టిందంట, దావీదుకు అనుగ్రహింపబడ్డదంట. ఎందుకంటే అతడు కృతజ్ఞత చూపలేదు, దేవునికి లోబడలేదు. దావీదు అలా కాదు. దావీదు దేవునికి లోబడ్డాడు. అతను రాసిన కీర్తనలన్నిటిని చూడండి. యెహోవా నామము స్తుతింపబడును గాక. దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, దేవునికి కృతజ్ఞత చూపుతూ ఉన్నాడు. కృతజ్ఞత గలవాడు దావీదు. కాబట్టే మహారాజు అని పిలవబడ్డాడు. సుధా వెంకటేశ్వరరావు, మీరు ఎక్కడ ఉన్నా కృతజ్ఞత, దైవజనునికి లోబడే స్వభావం. ఎందుకంటే నీ దైవజనునికి నువ్వు లోబడితే దేవునికి లోబడ్డట్టే. యేసు ఏమన్నాడు? ఈ నా సహోదరులకు ఒక గ్లాసు మంచినీళ్ళు ఇస్తేనే మీరు నాకు ఇచ్చినట్లు, వీరికి ఏది చేసినా మీరు నాకు చేసినట్లు. కంటికి కనబడే పాస్టర్కు లోబడు. కంటికి కనబడే పాస్టర్కు కృతజ్ఞతలు తెలుపండి. అప్పుడు కంటికి కనబడని దేవుడు మీ హృదయమును చూసి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. సౌలు దేవునికి కాదు, సమూయేలు చెప్పిన మాటకు లోబడలేదు, దానికి దేవుడు శిక్షించాడు సౌలును. చూసారా? దైవజనుని ధిక్కరించాడు, దైవజనుని మాటకు లోబడలేదు, దైవజనుని మీద కోపపడ్డాడు సౌలు. దాని వలన దేవుని కోపం సౌలు మీదకి వచ్చి ఆయన కృప సౌలు నుండి తీయబడి దావీదుకు అనుగ్రహించబడినది. లోబడే స్వభావం, కృతజ్ఞత రెండు అవసరం. ఫస్ట్ నీ దైవజనునికి, సెకండ్ దేవునికి. దైవజనుడు దేవుని పక్షముగా భూమిలో పని చేయువాడు. దైవజనుడు దేవుని ప్రతినిధిగా మీతో మాట్లాడతాడు. దైవజనుడు భవిష్యత్తులో మీకు జరగబోయేది బయలుపరిచే ఒక ప్రవక్త.
మీకేం జరుగుతో దైవజనుడు బయలుపరుస్తాడు. కృతజ్ఞత చూపండి, లోబడండి, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఒక 2 నిమిషాలు లేచి నిలబడినట్లయితే నేను ప్రార్థన చేసి మన వెంకటేశ్వరరావుకు వర్డ్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడానికి సమయాన్ని ఇస్తాను. ఒక 2 నిమిషాలు మనలను మనము పరిశోధించుకుందాం. కృతజ్ఞత భావం మనకున్నదా? లోబడే స్వభావము మనకున్నదా? లోబడే స్వభావము లేకపోతే, కృతజ్ఞత భావమును చూపకపోతే మీ కుటుంబములో మేలులు జరగవు. క్రీస్తు పక్షముగా మీతో చెప్తున్నా, దేవుడు చేసిన మేలులు మరవకూడదు, దాన్ని కృతజ్ఞతగా చూపాలి. కృతజ్ఞత లేని వాళ్ళందరూ పారిపోతారు. గుర్తుపెట్టుకోండి, దుష్టుడు తరమకుండానే పారిపోతాడంట. ఎందుకు? కృతజ్ఞత లేదు. తండ్రి మీద తిరగబడి పారిపోయాడు ఒకడు, తప్పిపోయినవాడు. పారిపోయిన ఆ తప్పిపోయిన వాడు గతి ఎలా ఉందో తెలుసునా? చాలా కష్టం, చాలా కష్టం, చాలా కష్టం, చాలా వేదన, ఎంతో ఇబ్బంది. ఈ రాత్రి నిన్ను నువ్వు పరిశోధించుకో. కృతజ్ఞత ఉందా నీకు? లోబడే స్వభావం నీకుందా? మీ పిల్లలు వలన మీరు బాధపడుతున్నారా? మీ కుటుంబంలో మార్పు లేదని దుఃఖపడుతున్నారా? యేసు ఒక్కడే మీ కుటుంబంలో మార్పు తీసుకురాగలడు. ఆయన ఒక్కడే మీ ఇంటిలో గొప్ప కార్యములు చేయగలడు. ఆయన మాత్రమే కనికరము చూపగలడు. మీరు యేసు వైపు తిరిగినట్లయితే, యేసుకు దగ్గర వచ్చినట్లయితే, మీ బాధలు కష్టాలన్నిటి నుండి మీరు విడిపించబడతారు. ఆయన యందు విశ్వాసం ఉంచితే మీ పాపాలు క్షమించబడతాయి, మీరు రక్షించబడతారు. యేసు మీ పాపముల కొరకు చనిపోయాడు, మీ పాపములను సిలువ మీద మోసాడు, మీ కొరకు అవమానపరచబడ్డాడు, మీ కొరకు ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచి ఈ రోజు కూడా యేసు సజీవుడు. నేను చెప్తున్నా, యేసు ఇప్పటికీ జీవిస్తున్నాడు. ఎవరెవరు ఆయన వైపు తిరుగుతారో వారి కుటుంబాలు బాగుపడతాయి, వారి ఆత్మ జీవితం బాగుపడతాయి, వారి శరీరము బాగుపడుతుంది. యేసు వైపు తిరగండి, రక్షణ పొందండి. దేవుని బిడ్డలారా, యేసు వైపు తిరిగి రక్షణ పొందండి. హల్లెలూయా, స్తోత్రములు. యేసు వైపు తిరగండి. ఇదే మీకు అనుకూలమైన సమయం. ఇదే నీ కుటుంబానికి జరగబోయే మేలులు జరగబోయే ఒక సమయం. యేసు వైపు చూడు, నువ్వు నీ కుటుంబం రక్షించబడుతుంది, మీ కుటుంబానికి మేలులు జరుగుతాయి. హల్లెలూయా. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఈ రాత్రి మీరు మాట్లాడారు, ఈ రాత్రి నీ బిడ్డలు మీ స్వరం విన్నారు. లోబడే స్వభావము, కృతజ్ఞత స్వభావం మాలో ఉండాలి. అంత్య దినములలో అపాయకరమైన మనుషులు వచ్చెదరు. వారిలో ఒకరు కృతజ్ఞత లేని వారు, మేలులు పొంది పారిపోయేవాళ్ళు. ఎవరైనా ఈ గుంపులు అలాంటి వారిని ఉంటే దర్శించండి. విశ్వాసము లేని వారు ఎవరైనా ఉంటే దర్శించండి ప్రభువా. లోబడే స్వభావం ప్రతి ఒక్కరిలో పుట్టించండి. ఈ రాత్రి ఈ శబ్దమును వింటున్న ప్రతి కుటుంబములో యేసు నామమున మేలులు జరుగునుగాక. ప్రతి కుటుంబములో మేలులు జరుగునుగాక. ప్రతి మోకాలుని ఎదుట మోకరిల్లునుగాక. ప్రతి నాలుక తండ్రి నిన్ను స్తుతించునుగాక. ఈ కోడికను ఏర్పాటు చేసిన వెంకటేశ్వరరావును, సుధారాణిని మీ చేతికి అప్పగిస్తున్నాను. వారు కృతజ్ఞత చూపారు, దానికి 100 ఫలమును దయచేయండి. ఇప్పటి వరకు పాడిన పాటలను బట్టి, సాక్ష్యమును బట్టి, వాక్య భాగములను బట్టి నీకే వందనములు చెల్లిస్తున్నాను. వచ్చిన ప్రతి బంధు మిత్రులను మీ చేతికి అప్పగిస్తున్నాను. వారు తిరిగి వెళ్తున్నప్పుడు
వారి లైఫ్లో ఏదో ఒక మార్పు జరగాలి, ఏదో ఒక కార్యము జరగాలి. పరిశుద్ధాత్మదేవా, ఇక్కడ నిలబడి ఉన్నవారు ఈ యంత్ర శబ్దము ద్వారా ఈ స్వరము వింటున్న వారందరినీ నీ చేతికి అప్పగిస్తున్నాను. వారికి యేసును బయలుపరచండి. మీరే వారిని పట్టుకొని మారు మనసును దయచేయమని, అలాగనే ప్రభు జరగవలసిన విందు కార్యక్రమాన్ని కూడా మీరు ఆశీర్వదించమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. స్వరమెత్తి చెప్తామా అందరూ కలిసి? ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.